అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఈరోజు 2 గరుడముఖ కాయలను ఒక దారంలో గుచ్చి మెడలో ధరించండి. దాని ద్వారా మీకు ఎటువంటి హాని అనేది తరచరదు. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబం యొక్క విషయాలలో కూడా మెలకు అవసరం అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. లక్ష్యంపై దృష్టి పెంచుతారు. పరిశ్రమ వ్యాపారాల్లో ప్రభావవంతంగా పనిచేస్తారు. మీరు దగ్గరి వ్యక్తుల నుండి మద్దతు తీసుకుంటారు. స్నేహితులు కూడా మీకు సాయం చేస్తారు. ముఖ్యమైన చర్చల్లో సౌకర్యవంతంగా ఉంటారు. ఈరోజు ఆరోగ్య సమస్యను సరిగ్గా చికిత్స చేసే అలవాటును మీరు చేసుకోవాలి, లేకపోతే ఆరోగ్య విషయాల్లో చింతించాల్సి ఉంటుంది. ఆతృతతోటి ఎటువంటి పనులు కూడా చేయకండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం మానాలి, లేకపోతే ప్రమాదానికి గురవుతారు. మరి ప్రమాదానికి ఇతర వ్యక్తులు కారణమవుతారు. సమర్థవంతంగా పనిచేసేటటువంటి మీకను మెప్పును పొందుతుంది. ఈరోజు పార్టీకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామ్యం నుండి మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వాణిజ్య విషయాలు సానుకూలంగా మారుతాయి. కెరీర్లో మెరుగుదల రావడం ప్రారంభం అవుతుంది. అనుభవంతో పనిచేస్తారు. సీనియర్లను కలుస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు చేస్తారు. ఇతర విధుల నుంచి మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. అన్ని రంగాల వారికి పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మరి విద్యార్థులు అయితే మంచి జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. వారు ఏ చదువుల్లో అయితే ఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో వారు ఆ కోర్సుల్లో చేరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అయితే వారికి ఉన్నటువంటి ఆటంకాలు, దోషాలు పరిహారం కొరకు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు ఉదయం పూట మరి సాయంత్రం పూట 11 సార్లు పఠించడం వల్ల మేలు కలుగుతుంది. మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి తొలగించుకోవడానికి గాయత్రి చాలీసా పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మంచి జరుగుతుంది. ఉన్న దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి మహిళలు ముఖ్యంగా. అలా చేయడం ద్వారా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. అనుకున్నది సాధించడంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఏ పని చేపట్టినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు. చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధులకు హెల్త్ చెకప్ చేయించాలి. లక్కీ సంఖ్య 82, లక్కీ కలర్ దంతము. పరిహారముల వినాయకుని ఆలయ దర్శనం వినాయకుని పూజించాలి. వినాయకునికి నైవేద్యంలో లడ్డూలను సమర్పించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.